హయాల్ మొత్తానికి రాజాసాబ్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ కూడా ప్రామిసింగ్గానే ఉంది. కొద్దిగా మనం కన్విన్స్ అవ్వని విషయం ఏంటంటే గ్రాఫిక్స్ కొద్దిగా సీజీ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ స్టోరీ కూడా కొద్దిగా రివీల్ చేసినట్టే అనిపించింది నాకైతే. స్టోరీ రెగ్యులర్ స్టోరీలోనే ఉంది. రెగ్యులర్ దయ్యాలకు సంబంధించి స్టోరీ ఎలా ఉంటుందో ఆ జోనర్లోనే ఉంది. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లో ఒక బిగ్ బాస్ వాయిస్ వినపట్టుంది. అది మనం ఆల్రెడీ చూసిన ఎక్కడో విన్న వాయిస్లోనే ఉంటుంది. అది బిగ్ బాస్ వాయిస్లో ఉంది. అండ్ ట్రైలర్లో ప్రభాస్ అన్నని ఒక పాస్ట్లో తీసుకెళ్తున్నట్టు చూపించారు. అంటే పాస్ట్లో ఏదో స్టోరీ జరుగుతున్నట్టు, సంజయ్ దత్ గారు రాజు అన్నట్టుగా, ఆ రాజు గారికి ఏదో కోట్ ఉన్నట్టుగా అలా చూపించారు. అండ్ నాకు తెలిసి ఇదే ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. ఒక బ్యాక్ స్టోరీ కింద తీసుకున్నట్టున్నారు. ఈ రాజుగారి కోటకు సంబంధించింది. అండ్ ఈ కోటని మూసేసినట్టు అండ్ ఆ కోటలోకి హీరో అతని ఫ్రెండ్స్ ఏదో నిధి కోసం వస్తున్నట్టు కూడా చూపించారు. కాకపోతే ఈ నిధిని దొంగలించడానికి వీళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఆ రాజుగారు ఆ కోటలో ఉండటం వల్ల వీళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. ఇక్కడ కొద్దిగా కామెడీ క్రియేట్ చేసి చూపించారు డైరెక్టర్ మార్క్. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభాస్ రెగ్యులర్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. బిల్లా స్టైల్లో రంగా క్యారెక్టర్ ఉన్నట్టుగా ఈ క్యారెక్టర్ కూడా ఉన్నట్టు అనిపించింది. కాకపోతే ఆ మూవీలో అందులో దొంగలా చూపించారు. మరి ఇందులో హీరో ఏం చేస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. ఆ రివీల్ ఏం చేయలేదు. కానీ మనకి డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఒక స్నో షాట్ ఉంటుంది. ఆ స్నో షాట్ ఎందుకు క్రియేట్ అయింది, ఎందుకు ఆ స్నోలో కూర్చోవాల్సి వచ్చింది అనేది తెలియాల్సింది. తాత అద్భుతాలని ప్రభాస్ అని చెప్పాడు. ఆ అద్భుతాలు ఏంటో మూవీలోనే చూసి తెలుసుకోవాలి. కొద్దిగా డిఫరెంట్ థింగ్ ఏంటంటే సంజయ్ దత్ క్యారెక్టర్ డిఫరెంట్గానే ఉంది. పీపుల్ని అట్రాక్ట్ చేయడం, పీపుల్ని హెప్నటైజ్ చేయడం, పీపుల్ సైకియాట్రిస్ట్ హీస్ హిప్నటిస్ట్ అని ఒక డైలాగ్ వినిపిస్తుంది. అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఈ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేయగలిగినట్టుగా చూపించారు. అండ్ దీని తర్వాత కొన్ని సీరీ షాట్స్ పడ్డాయి. ఆ క్రొకడైల్ షాట్ ఒకటి, ఎలిఫెంట్ షాట్ ఒకటి, అండ్ ఒక గుర్రం మీద పరిగెత్తుకుంటున్న షాట్ ఒకటి ఉంది. ఇక్కడ కొద్ది గ్రాఫిక్స్ ఇంప్రూవ్ అవ్వాలని అనిపించింది నాకైతే. మరి మూవీ ట్రైలర్ లోని ఈ రేంజ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటే మూవీలో ఇలాంటి గ్రాఫిక్స్ ఉంటే కొద్దిగా మనం డిసప్పాయింట్ చేస్తేనే చెప్పాలి. ఆ గ్రాఫిక్స్ కొద్దిగా బాగుంటే ఇంకా చూస్తానికి బాగుంటుందని నా ఒపీనియన్. ఒక ట్రైన్ షాట్ ఉంది. ఆ ట్రైన్ మీద ఫైట్స్ జరుగుతున్నట్టు ఇలా 2-3 కొన్ని గ్రాఫిక్స్ సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్నారని చెప్పాలి. అండ్ ట్రైలర్లో కొద్దిగా డిఫరెంట్గా చూపించిన షాట్ ఏంటంటే ఒక అప్ సైడ్ డౌన్ షాట్ ఉంది. అది ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు కానీ ప్రభాస్ ఆ క్యారెక్టర్లోకి దూరిపోయినట్టు, ఆ ముసలైన క్యారెక్టర్లోకి వెళ్ళినట్టు చూపించారు. అది ఒక షాట్ అయితే ఆ కుర్చీ కింద నుంచి పైకి అట్రాక్ట్ అవుతున్నట్టు చూపించారు. అండ్ ఆ ఏదో గ్రావిటేషనల్ ఫోర్స్ కింద ఉన్న మనుషుల్ని పైన పెడతాం, ఆ పైన ఫైట్ చేయడం, వాళ్ళని కిందకు వదిలేయడం, అలాగే హోల్డ్ చేయడం, ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అండ్ వీళ్ళందరినీ పైకి అట్రాక్ట్ చేసినప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పక్కనున్న బ్యాక్గ్రౌండ్ అంతా రివర్సింగ్గా ఉంటుంది. అంటే ప్రభాస్ పైన ఉండటం, వీళ్ళందరినీ పైకి అట్రాక్ట్ చేయటం మనకు అలా చూపించారు. యాక్చువల్గా ఆ షాట్ పైన జరుగుతుంది, కింద నుంచి హీరోయిన్స్ చూస్తున్నారు అండ్ వాళ్ళ పై నుంచి కిందకి పడేసినట్టు చూపించాడు. ఈ షాట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అండ్ ప్రభాస్ అన్న సంజయ్ దత్ క్యారెక్టర్ ఎక్కినట్టు, ఆ ముసలోడి క్యారెక్టర్లోకి ప్రభాస్ అన్న వెళ్ళిపోయినట్టు చూపించారు. అండ్ లాస్ట్లో ఒక షాట్ చూపించారు. ఏదో పెద్ద యానిమల్ లెగ్ అవుట్ పడుతున్నట్టు మధ్యలో ప్రభాస్ అని ఉన్నట్టు చూపించారు. డైనోసార్ లాగా అనిపించింది నాకైతే. చూద్దాం మరి ఈ మూవీ January 9th సంక్రాంతికి రిలీజ్. దట్స్ ఇట్ అబౌట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై.